ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కూడా ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. దేవుడు ఇష్టపడేవి ఉన్నాయి, దేవుడు అసహించుకునేవి ఉన్నాయి, దేవునికి నచ్చనివి ఉన్నాయి, దేవునికి హేయమైనవి ఉన్నాయి. ఆయన దృష్టికి హేయమైనవి చేస్తే, అసహ్యమైనవి చేస్తే ఆయన ఊరుకోడు. ఆయన మనకు కొన్ని నియమాలు, నిబంధనలు, కట్టడలు ఏర్పాటు చేశాడు. వాటిలోనే మనం జీవించాలి, వాటిని అనుసరిస్తూ మనం జీవించాలి. యెహోవాకు హేయమైనవేంటో ఆ క్రింద వచనాల్లో చెప్పబడ్డాయి. అహంకార దృష్టి, కల్లలాడు నాలుక, దుర్యోచనలు యోచించే హృదయము, నిరపరాధులను చంపే చేతులు, కీడు చెడుకు త్వరపడి పరుగులెత్తు పాదాలు, లేని వాటిని పలికే అబద్ధ సాక్ష్యాలు, అన్నదమ్ములలో జగడాలు పుట్టించడం మొదలైనవన్నీ కూడా దేవునికి ఇష్టము కానివి. అవి మనం చేయకూడదు. దేవునికి నచ్చేవేంటో తెలుసుకొని అవి చేయటం మనకు ఆశీర్వాదం. దేవునికి నచ్చనివి గనక మనం జరిగించామనుకోండి, వాటి యొక్క ప్రతిఫలాన్ని కూడా మనం అనుభవించవలసి వస్తుంది. అహంకార దృష్టి మనలో ఉండకూడదు, గర్వం మనలో ఉండకూడదు. కళ్ళలాడుట అంటే అబద్ధాలు మనం మాట్లాడకూడదు. మన హృదయంలో దుర్యోచనలు ఉండకూడదు. అవి కలిగినప్పుడు వెంటనే వాటిని గుర్తించి వాటిని తొలగించుకోవాలి. ఒకవేళ మన ఇంట్లోకి ఏమైనా విష పురుగులు కానీ, విష సర్పాలు కానీ, ఏమైనా మనకి ప్రమాదం కలిగించేటువంటివి ఏమైనా వస్తే వెంటనే వాటిని మనం తొలగిస్తాం కదా, వాటిని ఉంచుకోం కదా. అలాగే దేవునికి ఇష్టం లేనివి కూడా మన జీవితంలో ఉంచుకోకూడదు. మరి దేవునికి ఇష్టం లేనివి చాలా మంది బైబిల్ గ్రంథంలో కలిగి ఉండి చాలా నష్టపోయారు. మరలా వారు తేరుకోలేకపోయారు. అలా జీవితాలు ఎన్నో పాడైపోయినాయి. కాబట్టి దేవునికి నచ్చనివి మనం చేయొద్దు. మరి దేవునికి నచ్చేవేంటి, దేవునికి నచ్చనివేంటో బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది కదా. అవేంటో తెలుసుకొని వాటి ప్రకారంగా మనం జీవిద్దాం. జగడాలు పుట్టించటము, అల్లర్లు కలిగించటం, అబద్ధ సాక్ష్యం చెప్పటం, కీడు చేయటానికి పరిగెత్తుకొని వెళ్ళేటువంటి పాదాలు కలిగి ఉండడం, మరి నిరపరాధులకు కీడు చేసే చేతులు కలిగి ఉండడం మనం మానేద్దాం. దేవునికి ఇష్టమైన వారంగా ఉందాం. దేవునికి హేయమైనవి చేయొద్దు, అసహ్యమైనవి చేయొద్దు. దేవునికి నచ్చిన వాటిని చేసి దేవుని మేలు పొందుకుందాం. దావీదు చాలా సందర్భాల్లో ప్రభువుని అడుగుతాడు, ప్రభువా నీకు నచ్చిన మార్గంలో నన్ను ఉంచయ్యా, నీకు ఆయాసకరమైన మార్గం, నీకు ఇష్టం లేని మార్గం నాలో నుండి తొలగించు ప్రభువా అని ప్రభువుని ఎంతగానో ప్రార్థిస్తాడు. బైబిల్లో చాలా మంది భక్తులు దేవునికి అసహ్యం కలిగించేవి, దేవునికి హేయమైనవి వారి జీవితాల నుంచి తొలగించేసుకొని దేవునికి ఇష్టమైన వాటిని వాళ్ళు అలవర్చుకున్నారు. దేవునికి ఇష్టంగా బ్రతకడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేశారు. మరి మనం కూడా అలా జీవిద్దాం, దేవుని మేలులు పొందుకుందాం.